ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తున్న వారు సే టు నో బెట్టింగ్ యాప్స్ అని అంటే ఏందో తెలుసు కదా, పైసలు పెట్టి ఆడే ఆట అది. అందులో ఆడితే పోవుడే తప్ప వచ్చుడు ఉండదు. ఎందుకంటే వాడు తయారు చేసిందే పైసలు సంపాదించుకునేటందుకు, పంచిపెట్టేటందుకు కాదు కదా. అగో ఇప్పుడు మొత్తం బెట్టింగ్ యాప్లలోనే నడుతుంది కదా, పురాగర్చుకోవాలి కదా ఏంది అని చూడుర్రి. ఇన్నొద్దులు ఫోన్లల్లో బెట్టింగ్ యాప్ ను డౌన్లోడ్ చేసుకొని ఇట్లాడురి అట్లాడురి కూసుల కానీ లక్షాధికారి కావచ్చు, 100 పెడితే 1000 పెడితే లక్ష అని ప్రమోట్ చేసిన వాళ్ళంతా ఇవాళ సేటు నో బెట్టింగ్ యాప్స్ అని ప్రచారాలు చేస్తున్నారు. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ తెలుసో తెలియకో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారు. వాళ్ళల్లో నేను ఒకదాన్ని అండ్ ఇప్పుడు ఆపేశాను. అండ్ దానికి మీ అందరికి ఎక్స్ట్రీమ్లీ సారీ. మీరు ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుంటే అవి చూసి ఎంకరేజ్ అవ్వకండి అండ్ ఈజీ మనీకి అలవాటు పడద్దు. ఆ యాప్స్ ఏమైనా ఉంటే డిలీట్ చేసేసేయండి అండ్ వాళ్ళని ఫాలో కూడా అవ్వద్దు. సో అందరికీ థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ సారీ. ఎందుకంటే ఇంతకుముందు ఇట్లా ప్రచారాలు చేసిన వాళ్ళ పని మీద పడ్డది కదా సర్కారు. అగో పంజాగుట్ట పోలీసులు మొత్తం 11 మంది మీద కేసు చేసిరు గిట్ల ప్రచారాలు ఈ బెట్టింగ్ యాప్లను చేసినందుకు. ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, టేస్టీ తేజ, కిరణ్ గౌడ్, విష్ణుప్రియ, శ్యామల యాంకర్, రీతు చౌదరి, బండారు శేషయాని, సుప్రీత ఇట్లా 11 మంది మీద కేసు కట్టిరు పంజాగుట్ట పోలీసులు. ఇగో వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల మేడం ఉంది కదా, అగో ఒక మేడం గిట్లా ప్రచారం చేసింది, తెలంగాణలో కేసు అయిందని చెప్పేసి గిట్లా మాట్లాడుకొచ్చిండు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్. వైసీపీ అధికార ప్రతినిధి అని చెప్పుకోవడం ఏంటి, వైసీపీ అధికార ప్రతినిధి అని చెప్పి ఈ గత కొద్ది రోజులుగా టీవీల్లో వచ్చి వెనకాల జగన్ బొమ్మ పెట్టుకుని ఓవర్ యాక్షన్ చేస్తున్న శ్యామల నిన్నటి రోజు తెలంగాణలో కేసు నమోదైంది. అది ఎట్లాంటి కేసు అంటే యువకుల్ని టార్గెట్ చేసి ఏదైతే బెట్టింగ్ యాప్స్ పేరుతో బలి తీసుకుంటుందో దాన్ని ప్రమోషన్ చేయడం. ఈమె ఒక అధికార ప్రతినిధి పార్టీకా లేదా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం అధికార ప్రతినిధా? చెప్పండి. ప్రతి ఒక్కడి వ్యక్తిగత విషయాలు, ప్రతి ఒక్కడి వ్యక్తిగత జీవితాలు ఈమె వేలు పెడుతుంది. వాళ్ళని నరికేయాలి, వాళ్ళని తాట తీయాలి, తొక్కి పెట్టాలంటుంది. ఇప్పుడు ఈమెను ఏం చేయాలి చెప్పాలి. వైసీపీ పేటీఎం కానీ చెప్పాలి ఇప్పుడు. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ ఎంతమంది నేరం తెలుసు, ఎంతమంది బలైపోతున్నారో తెలుసు. నేను ఇప్పుడు ఒకటి అడుగుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని, ఈమెని వెంటనే శ్యామలని సస్పెండ్ చేయండి. అధికార ప్రతినిధిగా ఉండే అర్హత హోదా లేదు కాబట్టి సస్పెండ్ చేయండి. ఏమని సస్పెండ్ చేసి మాట్లాడండి, అంతేగాని ప్రతి ఒక్కరి విషయాలు మాట్లాడడం కాదు కదా. కాబట్టి శ్యామల సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా ఏదైతే ఏపీలో కూడా బెట్టింగ్ యాప్స్ ద్వారా చాలా మంది యువతులు బలయ్యారో అవన్నిటి కూడా పరిశీలించి ఈమె మీద కేసు నమోదు చేసి మర్డర్ కేసు పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ కూడా చాలా మంది ఏపీ రాష్ట్రంలో చనిపోయారు. వాటికన్నా కూడా ఈ బెట్టింగ్ ప్రమోషన్ కారణం. కాబట్టి ఏవైతే తెలంగాణలో కేసులు నమోదయ్యాయో దానికి సంబంధించి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికార ప్రతినిధిగా ఉందో ఈవిడ కూడా కారణం అయ్యి ఉంటుంది. కాబట్టి ప్రమోషన్ వల్ల ఈమెను చూసి ఇన్స్పైర్ అయ్యి చాలా మంది ఇన్స్పైర్ అవుతారు. ఇన్స్పైర్ అయ్యేలాగా ఏమో చెప్తుంది కదా, ఇన్స్పైర్ అయ్యి బెట్టింగ్ లాపాడి చాలా మంది ఆస్తులు పోగొట్టుకొని ప్రాణాలు తీసుకున్న సైతం చూసుకుంటాం. కాబట్టి ఈమె సూక్తులు, ఈమె ప్రవచనాలు అందరూ చెప్తుంటుంది చాలా వరకు. ఇవన్నీ సోది పక్కన పెట్టి శ్యామల గారు కూడా అన్నాను. ఎందుకంటే గారు అనే గొప్ప నేను చేయట్లేమా. శ్యామల మీద కేసు నమోదు చేయాలి, వైసీపీ నుంచి సస్పెండ్ చేయాలి. అధికార ప్రతినిధిని ఆమె వైసీపీ పార్టీకా లేకపోతే బెట్టింగ్ యాప్స్కా. కాబట్టి ఆమె మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఏపీ పోలీసుల్ని కోరుతున్నాను. ఇప్పుడు అంత సెలబ్రిటీలు కూడా సేటు నో బెట్టింగ్ యాప్స్ అని ప్రచారాలు చేస్తున్నారు, ఇవి ఆడొద్దని చెప్పేసి. అవు మరి ఇట్లా ఆడి పానాలు పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా చాలా మంది జీవితాలు రోడ్డు మీద వచ్చి పడ్డాయి ఈ బెట్టింగ్ యాప్ల వల్ల. కానీ ప్రమోట్ చేసిన వాళ్ళకి మాత్రం లచ్చలు. అగో వీళ్ళ జీవితాల కోసం ఇతరుల జీవితాలను ఆగం చేసుడు ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఈ ఉద్యమం నడుస్తున్నది. గసంటోళ్ళ మీద కేసులు అవుతున్నాయి, వాళ్ళ పని చట్టం చూసుకుంటున్నది. ఎవరెవరు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరినీ ట్విట్టర్ లో అరుచుకుంటున్నాడు మన సజ్జనార్ సారు. ఓలేం బెట్టింగ్ యాప్లల్లో మా అమ్మకు బంగారు కొలుసుకున్నాం, ఓలేం బెట్టింగ్ యాప్లల్లో లచ్చలు సంపాదించడం అని ఇట్లా ప్రమోషన్లు చేసే వరకు సూచనలు కూడా వామ్మో గింత పైకం వస్తుందా అని చెప్పేసి అందరు ఎగబడవట్టే. ఇక వాడు నిండా ముంచి గుండు గీకవట్టే. ఇట్లా మోసపోయిన జనాలంతా జీవి తీసుకోవట్టే. అవో గందుకని ఇట్లా ప్రచారాలు చేసే చిన్న సెలబ్రిటీల మీద పడ్డారు పోలీసోళ్ళు. పబ్లిక్ వింటున్నారు కదా, చూస్తున్నారు కదా. పైసలు పుణ్యానికి వచ్చేది ఉంటే వాడు మనకెందుకు ఇస్తాడు చెప్పుని వాడే సంపాదించుకుంటాడు. కానీ గీంత చిన్న లాజిక్ తెలుసుకోక జనాలంతా ఎగబడవట్టే.
సార్ ఏంటి సార్ ఈ మధ్యన మీరు ట్విట్టర్ అనే గన్తో చాలా మందిని ఎన్కౌంటర్ చేస్తున్నారు, ఏంటి సార్ రీజన్ ఏంటి సార్? ఏమంటే చాలా మంది వాళ్ళకున్న ఒక ఫాలోయింగ్ ని వాళ్ళు యూజ్ చేసుకుని ఆల్రెడీ మీకు తెలుసు, మీరే చెప్పండి మీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎంత ఉంది ఇప్పుడు మీకు? బికాజ్ అందరికీ నమస్కారం. బెట్టింగ్ యాప్స్, ఈ బెట్టింగ్ యాప్స్ లో ఈజీ మనీకి అట్రాక్ట్ అయ్యి చాలా మంది యువత వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. దయచేసి బెట్టింగ్ యాప్స్ని ఇప్పుడే డిలీట్ చేయండి. మీ కెరీర్ మీద దృష్టి పెట్టండి, సక్సెస్ కండి. అలాగే ఈ బెట్టింగ్ యాప్స్ని ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో ఇన్ఫ్లుయెన్సర్స్, యాక్టర్స్, సెలబ్రిటీస్, దయచేసి ఎక్కడైనా మీరు ఆపాలి. ఎందుకంటే నెక్స్ట్ అరెస్ట్ మీదే కావచ్చు. ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళ సోషల్ మీడియా పేజెస్ని అన్ఫాలో చేయండి. ప్రభుత్వాలు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ మీద పూర్తిగా నిషేధాన్ని పెడితే చాలామంది జీవితాలని కాపాడిన వాళ్ళు అవుతారు. సే నో టు బెట్టింగ్ యాప్స్.